ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ ఎంట్రప్రీనియర్షిప్లో ప్రాజెక్ట్ ఫార్మలైజేషన్ అండ్ అప్రైజల్ అనేటువంటి న్యూ టాపిక్. ఇది థర్డ్ యూనిట్ అన్నమాట. ప్రాజెక్ట్ సూత్రీకరణ మరియు అంచనా. మనం ఇప్పటి వరకు 2 యూనిట్లని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం కొత్తగా స్టార్ట్ చేసినటువంటి టాపిక్ వచ్చి ప్రాజెక్ట్ ఫార్మలైజేషన్ అండ్ అప్రైజల్. ఫార్ములేషన్ అండ్ అప్రైజల్, ప్రాజెక్ట్ సూత్రీకరణ మరియు అంచనా అనేటువంటి కొత్త యూనిట్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ సిగ్నిఫికెన్సీ అండ్ కంటెంట్స్, అంటే ప్రాజెక్ట్ రిపోర్టు ప్రాముఖ్యత మరియు ప్రాజెక్ట్ నివేదికలోని అంశాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి అనే దాని గురించి ముందుగా మనం మాట్లాడి, అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్కు ఉండాల్సినటువంటి ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్సీ ఆర్ సిగ్నిఫికెన్సీ ఏంటి, అలానే దాంట్లో ఉండేటువంటి కంటెంట్స్ అంటే నివేదికలో ఉండేటువంటి అంశాలు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడదాం. చూడండి, ఏదైనా ఉద్దేశింపబడిన లేదా కనిపెట్టబడిన ప్రతిపాదన యొక్క రూపము మరియు పథకాన్ని ప్రాజెక్టు రిపోర్టు అంటారు. మనం గత క్లాసుల్లో లేదా గత యూనిట్లలో డిస్కస్ చేసినప్పుడు హూ ఈజ్ ఎంట్రీప్రీనియర్ అనగానే ఎంట్రీప్రీనియర్ ఈజ్ ఏ న్యూ ఇన్నోవేటర్ లేకపోతే న్యూ థింకింగ్ పర్సన్ అని మనం మాట్లాడుకున్నాం. కొత్తగా నూతనంగా ఆలోచించేటువంటి ఒక వ్యక్తిని కానీ లేదా నూతనంగా వ్యాపార సంస్థను లేదా ఆ సంస్థను కంపెనీని ప్రారంభించేటువంటి వ్యక్తిని మనం ఏమని చెప్తామంటే ఎంట్రప్రీనియర్ అని మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎంట్రప్రీనియర్కి వచ్చినటువంటి నూతన ఆలోచన విధానాలను కానీ లేకపోతే అతని యొక్క సృష్టిని కానీ లేకపోతే తనకు వచ్చినటువంటి ఆలోచన లేకపోతే మార్పుల విధానాలను కానీ ఒక క్రమ పద్ధతిలో అంచనాల రూపంలో వేసినట్లయితే దానిని మనం ఏమని చెప్పొచ్చు అంటే రిపోర్టు అని చెప్పొచ్చు. ఏదైనా ఉద్దేశింపబడిన లేదా కనిపెట్టబడిన ప్రతిపాదన యొక్క రూపము మరియు పథకాన్ని ప్రాజెక్టు రిపోర్టు అంటారు. అంటే ఒక ఎంట్రీప్రీనియర్కి వచ్చినటువంటి నూతన ఉద్దేశ్యము లేదా తన యొక్క ఆలోచన విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో ముందుగానే ఊహించి ఒక ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసినట్లయితే దానిని ఒక ప్రిపేర్డ్ ప్లాన్ అనమాట. ఆ ప్లాన్ మనం ఏమని చెప్పొచ్చు అని అంటే ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మరో విధంగా చెప్పాలంటే ప్రాజెక్ట్ రిపోర్టు అనగా వ్యాపార ప్రణాళిక లేదా కార్యకర్త చేపట్టిన లిఖితపూర్వక ప్రకటన, రిటర్న్ వర్డ్స్, రిటర్న్ ప్లాన్ ఆర్ బిజినెస్ ప్లాన్ మనం ఏమని చెప్తామంటే షార్ట్కట్లో ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అంటే చాలామంది ఇన్నోవేటర్స్ ఉంటారు లేకపోతే డిజైనర్స్ ఉంటారు. వాళ్ళకు వచ్చినటువంటి నూతన ఆలోచనని రాతపూర్వకంగా కానీ లేకపోతే ఒక ఆర్టిస్ట్లా ఒక బొమ్మ రూపంలో కానీ దానిని గీసినట్లయితే దానిని మనం ఏమని చెప్పొచ్చు అని అంటే ప్రాజెక్టు అని చెప్పొచ్చు అన్నమాట. తర్వాత ఇది వ్యవస్థాపకుడు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధ్యం చేయుటలో దిశానిర్దేశం చేయను. అంటే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనంటే ఎంట్రీప్రీనియరు తను చేరాలనుకున్న గోల్ని లేకపోతే తను అనుకున్నటువంటి ఆలోచన విధానాన్ని చేరడం కోసం ఈ ప్లానింగ్ అనేది లేదా ఈ ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. ప్రాజెక్ట్ రిపోర్టును వ్యవస్థాపకుడు నిర్ణయిస్తాడు. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఎవరు నిర్ణయిస్తారనంటే ఎంట్రీప్రీనియర్, వ్యవస్థను స్థాపించేవాడు నిర్ణయిస్తాడు. ఇది వ్యవస్థాపకుడి గమ్యం చేరుకోవడానికి ఒక రోడ్ మ్యాప్ వలె పనిచేస్తుంది. అంటే వ్యాపారాన్ని ప్రారంభించక మునుపు తనకు వచ్చినటువంటి ఆలోచన విధానాన్ని ఒక ప్రణాళికబద్ధంగాను లేకపోతే ఒక ప్రకటన రూపంలోనూ తను లిఖితపూర్వకంగా రాసుకున్నట్లయితే
అది వ్యాపారం ప్రారంభించిన తర్వాత ఎంట్రీప్రీనియర్ చేరాలి అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వడానికి ఈ రిపోర్ట్ అనేది రోడ్ మ్యాప్లా పనిచేస్తుంది అని చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ వ్యవస్థాపకుడు అంటే ఎంట్రీప్రీనియర్ చేరాలనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వడం కోసం ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లు అనేవి ఉపయోగపడతాయి. వీటిని ఎంట్రీప్రీనియరే తయారు చేయడం జరుగుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ ప్రాజెక్టు మనం ఎవరైనా ఎప్పుడైనా సరే తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఒక అన్నోన్ ఏరియాకి వెళ్ళినప్పుడు రోడ్ మ్యాప్ని మనం గూగుల్లో చూడడం జరుగుతూ ఉంటుంది. ఆ గూగుల్లో మనకి గూగుల్ చూపిస్తున్నటువంటి మ్యాప్ ఆధారంగా మనం చేరాలనుకున్నటువంటి ప్రాంతానికి చేరతాం. అలానే రోడ్ మ్యాప్ ఒక స్ట్రేంజర్కి లేకపోతే ఒక అన్నోన్ పర్సన్కి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, అలానే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత తనకి ప్రారంభించక మునుపు వచ్చినటువంటి ఆలోచన విధానాల ద్వారా ముందుగా లిఖితపూర్వకంగా రాసుకోవడం వలన ఈ గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని చేరడానికి ఈ రిపోర్ట్లు అనేవి ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అందుచే ప్రాజెక్ట్ నివేదిక వ్యవస్థాపకుడు తన లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలో సాధించడానికి ఉపయోగపడే ఉత్తమ మార్గంగా అభివర్ణించవచ్చును. అంటే తను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత తన యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే టు ఎర్న్ ప్రాఫిట్ అండ్ టాప్ పొజిషన్, అంటే తక్కువ కాలంలో ఎక్కువ లాభాన్ని సంపాదించాలి, అట్ ది సేమ్ టైం ఉన్నత స్థానానికి చేరాలి అనేది ఎంట్రప్రీనియర్ యొక్క ఆలోచన విధానం, తన యొక్క కోరిక అయితే ఆ కోరికను సాధ్యపరచుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక షార్ట్కట్ వేని లేదా దిక్చూచిని మనం ఏమని చెప్తామంటే రిపోర్టు, ప్రాజెక్ట్ రిపోర్టు అని చెప్తామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయకుండానే దాని యొక్క స్ట్రక్చర్ని మనం ముందుగానే డిజైన్ రూపంలో ఒక పేపర్ మీద చూసినట్లయితే దీని యొక్క పొజిషను, దీని యొక్క లెంగ్త్, హైటు, లేకపోతే దీని యొక్క అవుట్లుక్ ఈ విధంగా ఉంటుందని మనకి పేపర్ మీద ఇంజనీర్స్ ఎలా అయితే డిజైన్ చేసి చూపిస్తారో, అలానే ఎంట్రీప్రీనియర్ తను ప్రారంభించినటువంటి వ్యాపారంలో ఏ విధంగా ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చెందొచ్చు, నేను లక్ష్యాన్ని చేరాలంటే ఏ పద్ధతిని అనుసరించాలి అనే దానికి ముందుగానే ఒక ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేసుకుంటాడు. దానిని మనం ఏమని చెప్తామంటే ప్రాజెక్ట్ రిపోర్టు అని చెప్తాం. ఇది వ్యవస్థాపరమైన పత్రం. అంటే ఎంట్రీప్రీనియరు లేదా వ్యవస్థాపకుడు తన యొక్క ప్రయోజనార్థం లేదా తన యొక్క లక్ష్యాన్ని సాధించడం కోసం తనకి తానుగా సిద్ధం చేసుకున్నది కేవలం వ్యవస్థాపరమైనటువంటి ఒక పత్రం అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ రిపోర్టు అనంటే సింపుల్గా చెప్పాలనంటే ఎంట్రీప్రీనియర్ లేదా వ్యవస్థాపకుడు తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం తనకు వచ్చినటువంటి ఆలోచన విధానాలని, ఎన్నుకున్నటువంటి ఉత్తమమైన మార్గాన్ని ఒక క్రమ పద్ధతిలో, ప్రణాళిక రూపంలో, ప్రకటన రూపంలో లిఖితపూర్వకంగా రాసుకుని ఉంచుకున్నటువంటి ఒక ఆధారభరితమైన పత్రాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్తాం. ఇంకా దీన్ని షార్ట్కట్లో చెప్పాలంటే జస్ట్ లైక్ ఏ రోడ్ మ్యాప్ అంతే. ఇక ఇందులో సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్సీ, ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడినట్లయితే లక్ష్యం లేని ప్రణాళిక ఒక కల వంటిదని చెప్పొచ్చు. అంటే మనకి ఎలాంటి గోలు లేకపోతే అలాంటి గోల్ లేనటువంటి ప్లానింగ్ అనేది నిల్ అనమాట, ఎందుకు పనికిరానిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన విధానం, మీరు డిగ్రీ ఎందుకు చదువుతున్నారు అని అంటే గెట్ గుడ్ ఏ గవర్నమెంట్ జాబ్, అంటే నేను ఏదైనా ఒక మంచి ఉద్యోగాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలి. చూడండి ఇక్కడ మీ గోల్ ఏంటంటే గెట్ గుడ్ ఏ గవర్నమెంట్ జాబ్, అంటే మంచి గవర్నమెంట్ జాబ్ను పొందాలి అనేది మీ గోల్ అయితే ఆ గోల్ని రీచ్ అవ్వడం కోసం విచ్ కోర్స్ ఈజ్ ద బెటర్ దెన్ ది బెస్ట్, అంటే ఏ కోర్సుని మనం సెలెక్ట్ చేసుకుంటే మనం తొందరగా గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందొచ్చు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్ చేసుకున్నటువంటి గ్రూప్ని మీ యొక్క ప్లానింగ్గా వేసుకున్నట్లయితే
ఈ ప్లానింగ్ ఎలా ఉండాలి అని అంటే మీ గోల్ రీచ్ అయ్యేలా ఉండాలి. మీరు ఏదో నామమాత్రంగానే చదువుతున్నాము, మనకెందుకులే జస్ట్ టైంపాస్కి, లేకపోతే ఫ్రెండ్స్ కోసం, లేకపోతే ఊరికినే చదువుతున్నాము అని అనుకుంటే కనుక అలాంటి ప్రణాళిక లేనటువంటి, లక్ష్యం లేనటువంటి ప్రణాళిక, అంటే మీకు గవర్నమెంట్ జాబ్ చేయాలి లేకపోతే వెల్ సెటిల్డ్ అవ్వాలి అనేటువంటి ప్లాన్ అనేది లేకుండా మీరు ఎడ్యుకేషన్ చేస్తున్నట్లయితే ఇలాంటి ఎడ్యుకేషను పూర్తిగా వేస్ట్ అనమాట, నిల్ అని చెప్పొచ్చు, శూన్యం లాంటిది. వ్యవస్థాపకుడు ప్రాజెక్టు నివేదికను తయారు చేయటంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రాజెక్టు నివేదిక 2 అత్యవసర విధులను నిర్వహిస్తుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేసేటప్పుడు ఎంట్రీప్రీనియర్ అనేవాడు చాలా ఖచ్చితంగాను అలానే చాలా ప్రాముఖ్యతతో తను చాలా నియమ నిబంధనలతో ఆ రిపోర్ట్లను తయారు చేయడం జరుగుతుంది. అందులో మొదటిది ప్రాజెక్టు నివేదిక రోడ్ మ్యాప్ వంటిది. ఇది సంస్థ యొక్క లక్ష్యాలు, సంస్థ ఏ స్థానం చేరాలనుకుంటుంది, ఎలా చేరాలనుకుంటుంది వంటి ముఖ్యమైన విషయాలను సంబంధించి దిశానిర్దేశం చేయను. అంటే ఇక్కడ ఎంట్రీప్రీనియర్ ప్రారంభించేటువంటి వ్యాపారం ఎలా ప్రారంభిస్తున్నాడు, ఆ వ్యాపారం యొక్క మెయిన్ గోల్ ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అలానే ఆ కంపెనీని ఏ స్టాండర్డ్స్లో స్టార్ట్ చేశాడు, ఏ స్టాండర్డ్స్కి తీసుకువెళ్ళాలనుకున్నాడు, దాని ద్వారా సొసైటీకి తను చెయ్యాలనుకునేది ఏంటి, లేకపోతే తను స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ద్వారా తను పొందాలనుకున్న బెనిఫిట్ ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ఎంట్రప్రీనియర్ అనేవాడు ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో చేర్చాలన్నమాట. తర్వాత వ్యవస్థాపకుడు లక్ష్య సాధనలో సరైన దిశను ఎన్నుకున్నాడో లేదో దీని ద్వారా తెలుసుకోవచ్చును. అంటే ఎంట్రీప్రీనియరు తన యొక్క ప్రిపేర్డ్ రిటర్న్ ప్లాన్ని మనకి లేకపోతే సొసైటీకి చూపించినప్పుడు తన యొక్క ఆలోచన విధానం కరెక్టా కాదా, లేకపోతే ఇతరులకు చూపించినప్పుడు తను వెళ్ళేటువంటి మార్గం సరైనదా కాదా అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనమే ఒక ఖాళీ సైట్లో ఒక న్యూ టెక్నాలజీతో లేకపోతే న్యూ థాట్స్తో ఏదైనా ఒక అపార్ట్మెంట్ కట్టాలి అని అనుకున్నప్పుడు మనం ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసినట్లయితే తన యొక్క ఆలోచన విధానాలను బట్టి లేకపోతే తనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసి కొన్ని డిజైన్స్ని మనకు చూపించవచ్చు. ఆ డిజైన్స్ని బట్టి తన యొక్క వర్క్ క్యాపబిలిటీని కానీ తన యొక్క ఆలోచన విధానాలను కానీ తన యొక్క సక్సెస్ని కానీ లేకపోతే తన యొక్క ఎక్స్పీరియన్స్ని కానీ మనం కాల్కులేట్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఆ వ్యక్తి ఇచ్చినటువంటి డిజైన్ ఆధారంగా కానీ ప్లాన్ ఆధారంగా కానీ తన యొక్క క్యాపబిలిటీని తన యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ని మనం ఎలా అయితే కాల్కులేట్ చేస్తున్నామో ఇక్కడ ఎంట్రీప్రీనియర్ తను చూస్ చేసుకున్నటువంటి వేని రిటర్న్గా ఒక ప్రిపేర్డ్ ప్లాన్ రూపంలో ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో ఇతరులకు చూపించినప్పుడు తను సెలెక్ట్ చేసుకున్న వే కరెక్టా కాదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. పెట్టుబడిదారులను రుణదాతలను ఆకర్షించుట, చిన్న సంస్థలకు ప్రాజెక్టు నివేదికను తయారు చేయుట తప్పనిసరి కాదు. అంటే పెట్టుబడిదారులు అలానే రుణదాతలు అప్పిచ్చే వాళ్ళని ఆకర్షించుట, చిన్న సంస్థలకు ప్రాజెక్ట్ నివేదికలు తయారు చేయడం తప్పనిసరి కాదు. ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఎవరు తయారు చేయాలి అని అంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలని, నూతన ఆలోచన విధానం గొప్పగా ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనే దాన్ని తయారు చేయాలి. చిన్న చిన్న వ్యాపార సంస్థలు అయితే తయారు చేయని అవసరం లేదు. అయితే వివిధ కారణాల దృష్ట్యా ప్రాజెక్ట్ నివేదికలను తయారు చేయుటచ్చే ఉపయోగకరంగా ఉంటాయి. అంటే చిన్న వ్యాపార సంస్థలైనా సరే తమకు వచ్చినటువంటి ఆలోచన విధానాల ఆధారంగా ఒక రిపోర్ట్ని తయారు చేసుకున్నట్లయితే ఆ రిపోర్టు వారి యొక్క భవిష్యత్తు గురించి లేదా వారి యొక్క ఆలోచన లక్ష్యాలను సాధించడం కోసం కూడా ఈ రిపోర్ట్లు అనేవి ఉపయోగపడతాయని చెప్పచ్చు. ఇక వాణిజ్య బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న చిన్న పరిశ్రమలకు ప్రాజెక్టు నివేదికలు లాభదాయకమైనవి. ఇందాక మనం
చిన్న చిన్న వ్యాపార సంస్థలు ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేయాల్సిన అవసరం అయితే లేదు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు మాత్రమే, భారీ పరిశ్రమలు మాత్రమే ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేయాలి అని చెప్పాం. అయితే చిన్న చిన్న వ్యాపార సంస్థలు ప్రాజెక్ట్ రిపోర్ట్లను తయారు చేసుకుంటే దానివల్ల కలిగే ప్రయోజనం కోసం కూడా మాట్లాడాం. ఏమని? చిన్న తరహా వ్యాపార సంస్థలు ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేస్తే వారు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి ఒక రోడ్ మ్యాప్లా ఉపయోగపడుతుందని చెప్పాం. అలానే కమర్షియల్ బ్యాంక్స్ నుంచి, వాణిజ్య బ్యాంకుల నుంచి వాటికి అవసరమైనటువంటి క్యాపిటల్, ఆర్థిక సహాయాన్ని, ఫైనాన్షియల్ సర్వీసెస్ని పొందడానికి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లు అనేవి ఉపయోగపడతాయి. ఈ నివేదికల ఆధారంగా పరిశ్రమల స్థితిగతులను అంచనా వేసి వాటికి తగిన ఆర్థిక సహాయకతను లెక్కిస్తారు. అంటే నువ్వు తయారు చేసేటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు ఆధారంగా నీ కంపెనీ యొక్క స్వరూపము, దాని యొక్క స్వభావము, దాని యొక్క పరిస్థితిని అంచనా వేసి ఫైనాన్షియల్ కంపెనీస్ ఆర్ బ్యాంక్స్ అనేవి అవసరమైనటువంటి రుణాన్ని లేదా అప్పుని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతేగాక పని, ప్రదేశం, ముడి పదార్థాలు మరియు చిన్న తరహా ఆర్థిక సహకారాలను అందించే ఇతర సంస్థలు కూడా సంస్థ యొక్క ప్రాజెక్టు నివేదికలోని నాణ్యత, సంస్థలకు రుణ సదుపాయాలు మరియు ఆర్థిక సహాయకతను చేకూర్చుటలో కీలకమైన పాత్రను పోషించును. ఇక్కడ ప్రాజెక్ట్ రిపోర్టులో పొందుపరిచేటువంటి అంశాల్లో మనం మాట్లాడితే అక్కడ మనం డిస్కస్ చేసేటువంటి పాయింట్లు ఎలా ఉంటాయనంటే, అసలు మనం ఆ పనిని ఎక్కడ మొదలు పెడుతున్నాం, ఆ పనిని మొదలు పెట్టడానికి ఉన్నటువంటి అనుభవం ఏంటి, రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, అలానే ఏ ప్రాంతంలో పెట్టాం, నీ ప్రాజెక్ట్ని తయారు చేసేటువంటి లేదా ఆ ప్లాన్ డిజైన్ చేసినటువంటి వ్యక్తి యొక్క అర్హత ఏంటి, విద్య ఏంటి, అన్నింటినీ కూడా ఆ ప్రాజెక్ట్ అంశాల్లో ఒకటిగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ ఆధారంగా చేసుకుని అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని పొందడమే కాకుండా దానికి అవసరమైనటువంటి కీలక మార్పుల్ని కూడా చేయడానికి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేగాక ప్రాజెక్టు నివేదికలో సాధించవలసిన లక్ష్యాలను, వ్యూహాలను, అనుకరణ పద్ధతులను అందులో పొందుపరచడం వలన వ్యవస్థాపకునికి తను సాధించవలసిన మరియు పాటించవలసిన నియమ నిబంధనల గురించి తెలుసుకోవచ్చును. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఎంట్రీప్రీనియర్ లేదా వ్యవస్థాపకుడు తయారు చేసుకోవడం వలన తను సాధించాలనుకున్నటువంటి లక్ష్యం గురించి, లేకపోతే తను పాటించాల్సినటువంటి నియమ నిబంధనల గురించి ఈ ప్రాజెక్ట్ రిపోర్టు నిత్యం తనకి తెలియజేయడం వలన అనుకున్న లక్ష్యాన్ని, పాటించాల్సినటువంటి నియమ నిబంధనల్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవడానికి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ యొక్క ప్రాముఖ్యత. అంటే చేరాలనుకున్నటువంటి గమ్యాన్ని చేరడానికి, పెట్టుబడిదారులను, రుణదాతలను ఆకర్షించడానికి, అలానే బ్యాంకు నుంచి రుణాలను పొందడానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేస్తే దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఇవన్నీ చెప్పొచ్చు. అయితే ప్రాజెక్ట్ నివేదికలో పొందుపరిచినటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయనంటే, మనం గతంలో మాట్లాడాం. ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది వ్యవస్థాపకుడికి ఒక రోడ్ మ్యాప్లో పనిచేస్తుందని, దాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఎంట్రీప్రీనియర్ అనేవాడు తన యొక్క నియమ నిబంధనలను, లేకపోతే తన కర్తవ్యాన్ని లేదా తన యొక్క లక్ష్యాన్ని, గోల్ని రీచ్ అవ్వడానికి ఇది ఒక పర్ఫెక్ట్ వేగా, ఒక ప్రిపేర్డ్ ప్లాన్గా ఉపయోగపడుతుందని మనం చెప్తున్నాం. అయితే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో పొందుపరచవలసినటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయనంటే, ప్రాజెక్ట్ రిపోర్టులో ఉత్పత్తి రూపము మరియు ఉత్పత్తికి సంబంధించిన అంశాలు. అంటే ఇక్కడ ఎంట్రీప్రీనియర్ లేదా వ్యవస్థాపకుడు ప్రారంభించేటువంటి వ్యాపారంలో చేసే ఉత్పత్తులు, వాటి యొక్క స్వభావం, అంటే వస్తువులు, వాటి యొక్క స్వభావం, దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రాజెక్ట్ రిపోర్టు నివేదికలో అంశాలుగా చేర్చాలి. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాం. తర్వాత వ్యవస్థాపకుని విద్యార్హత, పని అనుభవం, ప్రాజెక్టుకు సంబంధించిన
అనుభవం. అంటే ఎంట్రీప్రీనియరు లేదా వ్యవస్థాపకుడు చేసేటువంటి ప్రాజెక్టులో తన యొక్క విద్యార్హతతో పాటు తన యొక్క పని అనుభవం, వర్క్ ఎక్స్పీరియన్స్, అలానే ప్రాజెక్టుని తయారు చేయడానికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, ఇలా ఈ విషయాలన్నింటినీ కూడా కంటెంట్స్లో చేర్చాలన్నమాట. ఇక మూడవదిగా ప్రాజెక్టు యొక్క స్థానం, లీజు వివరాలు మరియు ప్రాంతీయ ప్రయోజనాలు ఉంటాయి. అంటే వ్యవస్థాపకుడు ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు ఏ ప్రాంతంలో పెట్టారు, ఆ ప్రాంతం ఎక్కడుంది, అలానే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు చేకూరేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఆ ప్రాంతానికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా రిపోర్ట్లో తెలియచేయాలి. భూమి ప్రాంత నిర్మాణ ప్రాంతం, భూమి ప్రాంతం, నిర్మాణ రకం, నిర్మాణ ఖర్చు, ప్రణాళిక, లేఅవుట్తో పాటు వివరణాత్మక ప్రణాళిక మరియు అంచనా వ్యయం. అంటే ఎంట్రీప్రీనియర్ ప్రారంభించేటువంటి వ్యాపారం ఏ భూమి ప్రాంతంలో ఉంది, దాని యొక్క ప్లేస్ అన్నమాట, ఏ ప్రాంతంలో ఉంది, అలానే నిర్మాణం దాని యొక్క ఏ ప్రాంతంలో మొదలుపెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా భూమి ప్రాంతం, నిర్మాణ ప్రాంతము అని అంటే ఇప్పుడు భారతదేశంలో ఒక వ్యక్తి ప్రాజెక్ట్ని డిజైన్ చేసి ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టాడు అనుకోండి. ఎక్కడ మొదలు పెడుతున్నావు, భారతదేశంలో పలానా రాష్ట్రంలో అన్నసరికి అది భూమి ప్రాంతంగా వస్తుంది. తర్వాత ప్రాంతం, నిర్మాణ ప్రాంతం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో, అలానే ఏ మండలంలో, ఏ గ్రామంలో అనేసరికి నిర్మాణ ప్రాంతం వస్తుందన్నమాట. ఇలా తర్వాత నిర్మాణ రకం, నువ్వు వ్యాపారం లేదా ప్రాజెక్ట్ని ఆధారంగా చేసుకుని ప్రారంభించేటువంటి వ్యాపారం ఏ రకానికి సంబంధించింది, దానికి అయ్యేటువంటి ఖర్చు ఏంటి, తర్వాత దాని యొక్క లేఅవుట్, ప్రాంతం, వైశాల్యం, ఇవన్నీ ఏ రకంగా ఉన్నాయి అనే విషయాలన్నింటినీ కూడా వివరణాత్మకంగా డీటెయిల్డ్గా ఎంట్రీప్రీనియర్ అనేవాడు ఏం చేయాలంటే ప్రాజెక్ట్ నివేదికల్లో అంశాల్లో చేర్చాలి. తర్వాత యంత్రాల వివరాలు, సామర్థ్యం, సరఫరాదారులు, ఖర్చు, అందుబాటులో ఉన్న వివిధ ప్రత్యామ్నాయాలు, ఇతర ఆస్తుల ఖర్చులు. అంటే ఇక్కడ ఎంట్రీప్రీనియర్ ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి యొక్క వివరాలు, అలానే ఉత్పత్తి సంబంధిత అంశాలు, వాటితో పాటు వాటిని తయారు చేయడానికి అవసరమైనటువంటి యంత్రాలు, వాటిపై పెట్టేటువంటి ఖర్చు, ఆ యంత్రాలను ఉపయోగించి తయారు చేసేటువంటి వస్తువులు, వాటికి అయ్యేటువంటి ఖర్చు, తన దగ్గర ఉన్నటువంటి ఆస్తుల యొక్క వివరాలు, ఆ తర్వాత వస్తువుల్ని తయారు చేయడానికి ఆస్తులు సరిపోకపోతే ప్రత్యామ్నాయమైనటువంటి విలువలు, ఇవన్నీ విషయాలని కూడా ప్రాజెక్ట్ రిపోర్టులో పొందుపరచాలి. ఉత్పత్తి ప్రక్రియ విధానం, ప్రక్రియ చార్ట్, సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రత్యామ్నాయాలు, ఉత్పత్తి కార్యక్రమంలో వివరణ. అంటే ఎంట్రీప్రీనియర్ అనేవాడు లేదా వ్యవస్థాపకుడు అనేవాడు ఏం చేయాలంటే ఉత్పత్తి ప్రక్రియ విధానం, ప్రక్రియ చార్ట్, సాంకేతిక పరిజ్ఞానం అంటే ఉత్పత్తిని చేసే పద్ధతి, దానికి సంబంధించినటువంటి వివరాలు, ఈ విషయాలు, దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం, టెక్నికల్ నాలెడ్జ్, వాటికి అవసరమైనటువంటి ఆల్టర్నేటివ్ సబ్స్టిట్యూషనల్స్ని అన్నింటినీ కూడా ఈ ప్రాజెక్ట్ నివేదికలో ఒక అంశంగా చేర్చాలన్నమాట. తర్వాత నీరు, విద్యుత్, ఆవిరి, సంపీడన వాయువులు, అవసరాలు మరియు వ్యయ అంచనాలు, వాటి వినియోగం యొక్క లాభాలు. అంటే ఎంట్రీప్రీనియర్ ఇక్కడ వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు లేదా ఒక పరిశ్రమని లేదా ఒక ఇండస్ట్రీని, కంపెనీని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు అందులో ఉపయోగించేటువంటి విద్యుత్ శక్తి గురించి కానీ, నీరు గురించి కానీ, స్టీమ్ ఆవిరి గురించి కానీ, తర్వాత గ్యాస్ గురించి కానీ, వాటి యొక్క అవసరాల గురించి,
అలానే వాటికి అయ్యేటువంటి ఖర్చుల గురించి, వాటిని ఏ ఏ సందర్భాల్లో ఎందు నిమిత్తం ఉపయోగిస్తామనే విషయాల గురించి అన్నింటినీ కూడా ఇక్కడ ఎంట్రీప్రీనియర్ అనేవాడు తన యొక్క నివేదికలో తెలియపరచాలి. ఇవన్నీ ఎందుకు అని అంటే మిస్యూజెస్ జరగకుండా, నీటి వలన కానీ, అలానే విద్యుత్ వలన కానీ, స్టీమ్ ఆవిరి వలన కానీ, గ్యాస్ వలన కానీ మిస్యూజెస్ జరగకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అక్కడ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఎందు నిమిత్తమైతే ఈ విద్యుత్ శక్తిని, లేకపోతే నీటిని, లేకపోతే ఈ గ్యాస్ని, లేకపోతే ఈ స్టీమ్ని వాడుతున్నామని చెప్తున్నాడో అందుకోసమే ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఈ అంశాలన్నింటినీ కూడా చేర్చాలి. తర్వాత రవాణా మరియు టెలికమ్యూనికేషన్ విధానం పొందడానికి గల అవకాశాలు మరియు ఖర్చులు. అంటే ఒక ఎంట్రీప్రీనియరు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ, అంటే ఏ ప్రాంతంలో పెడుతున్నాడు, ఎంత వ్యయంతో పెడుతున్నాడు, దానికి అవసరమైనటువంటి ముడి పదార్థాలు ఏంటి, ఆల్టర్నేటివ్ రీసోర్సెస్ ఏంటి, తర్వాత ఈ నీరు, వాటరు, గ్యాస్, స్టీము, లైటింగు, పవరు ఇవన్నీ ఎందుకోసం ఉపయోగిస్తాం, ఇవన్నీ గ్యాదర్ చేసి ఆ రిపోర్ట్లో పెట్టిన తర్వాత, వస్తువులను తయారు చేసిన తర్వాత వాటికి ట్రాన్స్పోర్టు పొందడానికి, అలానే ఆ ప్రాంతానికి అవసరమైనటువంటి కమ్యూనికేషన్ నెట్వర్క్ని ఏర్పాటు చేయడానికి అయ్యేటువంటి ఖర్చుల గురించి అన్ని విషయాల్ని కూడా ఇక్కడ రిపోర్ట్లో, ప్రాజెక్ట్ రిపోర్ట్లో తెలియపరచాల్సి ఉంటుంది. ముడి పదార్థాల నాణ్యత మరియు పరిమాణం, ముడి పదార్థాల సేకరణ, ముడి పదార్థాల ధర, ముడి పదార్థాల ప్రత్యామ్నాయాలు మొదలైనవి. అంటే ఇక్కడ ఎంట్రీప్రీనియర్ అనేవాడు ఏం చేయాలి అని అంటే ఒక కంపెనీని ప్రారంభించడానికి అవసరమైనటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి విషయాన్ని కూడా చాలా డీటెయిల్డ్గా తన ప్రాజెక్ట్లో రాసినట్లయితే అది అప్రైజల్కి వెళ్ళినప్పుడు, అంటే దాన్ని సర్టిఫికేట్ చేయడానికి ఈ విషయాలన్నింటినీ కూడా ఎంట్రీప్రీనియర్ లేకపోతే వ్యవస్థాపకుడు ఏం చేయాలంటే డీటెయిల్డ్గా తన యొక్క ప్రాజెక్ట్లో పొందుపరచాలి. ఇక్కడ వస్తువుల్ని తయారు చేయడానికి అవసరమైనటువంటి ముడి పదార్థాలు ఏంటి, దానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత, దాన్ని ఏ పరిమాణంలో నువ్వు దిగుమతి చేసుకుంటున్నావు, ఆ దిగుమతి చేసుకున్నటువంటి ముడి పదార్థాల నుంచి ఏ రకమైన వస్తువులను ఉత్పత్తి చేస్తావు, ఈ విషయాలన్నింటినీ కూడా ఎంట్రీప్రీనియర్ అనేవాడు తన యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్లో డీటెయిల్డ్గా రాయాలి. తర్వాత నైపుణ్యత కలిగిన మరియు నైపుణ్యత లేని మానవ శక్తి వనరులు, మానవ శక్తి సరఫరా మరియు సేకరణ ఖర్చు, శిక్షణ మరియు అభివృద్ధి ఖర్చులు. అంటే ఎంట్రీప్రీనియర్ అనేవాడు ఒక వ్యాపారాన్ని లేదా ఒక పెద్ద పరిశ్రమని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు నైపుణ్యం కలిగినటువంటి, అంటే స్కిల్డ్ వర్కర్స్, తర్వాత ఫ్రెషర్స్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. అంటే ఎలాంటి పని అనుభవం లేనటువంటి ఉద్యోగుల్ని తీసుకోవడానికి గల కారణాలు, వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చులు, అలానే వారికి శిక్షణకు అయ్యేటువంటి ఖర్చు, ఈ విషయాలన్నింటినీ, అంటే ఒక ఎంప్లాయీ మీద, మ్యాన్ పవర్ మీద ఎంతైతే ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఖర్చు పెడుతున్నాం, ఆ విషయాలన్నింటినీ కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్లో తెలియపరచాలి. తర్వాత ఉత్పత్తి మిక్స్, అంచనా వేయబడిన అమ్మకాలు, పంపిణీ విధానాలు, పోటీతత్వం మరియు పోటీదారుల సామర్థ్యం, ఉత్పత్తి ప్రామాణికం, ఇన్పుట్ అవుట్పుట్ నిష్పత్తి, ఉత్పత్తి ప్రత్యామ్నాయాలు. అంటే ఉత్పత్తుల్ని మిక్స్ చేయడం, తర్వాత వాటిని అంచనా వేయబడిన అమ్మకాలు, ఈ ఆర్థిక సంవత్సరం నువ్వు తయారు చేసినటువంటి వస్తువుల్ని ఎంతవరకు అమ్మగలవు, దాని ద్వారా ఎంతవరకు లాభాన్ని పొందగలవు, అలానే ఉత్పత్తి ప్రామాణికం, తర్వాత పోటీని నువ్వు ఎలా తట్టుకుంటావు, తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ నిష్పత్తులు, ఉత్పత్తి ప్రత్యామ్నాయాలు, ఈ విషయాలన్నింటినీ కూడా ఒక ఎంట్రీప్రీనియర్ పోటీ ప్రపంచాన్ని, తనతో ఉన్నటువంటి సహచరుల్ని ఎలా ఎదుర్కొంటాడు, ఎలా నిలవబడగలుగుతాడు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో పొందుపరచాల్సి ఉంటుంది. తర్వాత ఉత్పత్తి వినియోగదారులు, మార్కెట్ పంపిణీ, స్థానిక జాతీయ అంతర్జాతీయ వాణిజ్య విధానాలు, అమ్మకాల అభివృద్ధి ప్రాతిపదిక, మార్కెట్ పరిశోధన.
అంటే ఇక్కడ ఎంట్రీప్రీనియర్ తయారు చేసినటువంటి వస్తువుల్ని ఏ స్థాయిలో వినియోగదారులకు ఉత్పత్తి చేస్తాడు, మార్కెట్లో వాటిని ఏ విధంగా పంపిణీ చేస్తాడు, అలానే స్థానికంగాను జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో వాటిని ఏ విధంగా ఉత్పత్తి చేసి అమలుపరుచుతాడు, అమ్మకాలను అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి మార్కెట్ విశ్లేషణ ఏ విధంగా ఉంది, ఈ విషయాలన్నింటినీ కూడా ఒక ఎంట్రీప్రీనియర్ తన యొక్క ప్రాజెక్ట్ నివేదికలో పొందుపరుచుకోవాలి. ఇలా పొందుపరుచుకోవడం వలన తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవసరమయ్యే రీతిలో ముందుకు వెళ్ళడానికి ఒక రోడ్ మ్యాప్లా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. అవసరమైన నిర్వహణ మూలధన వనరులు, అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలు. అంటే ఎంట్రీప్రీనియర్ ప్రారంభించినటువంటి వ్యాపారానికి లేదా పరిశ్రమకి ఎంత మూలధనం అవసరమవుతుంది, తన దగ్గర ఉన్నటువంటి మూలధనం ఎంత, తను ఇంకా బయట నుంచి ఎంత తెచ్చుకోవడానికి అతనికి ఇచ్చేటువంటి సోర్సెస్ ఎవరున్నారు అనే విషయాలన్నింటినీ కూడా ఆ ఎంట్రీప్రీనియర్ తన యొక్క రిపోర్ట్లో పొందుపరచాలి. తర్వాత ప్రాజెక్టు ఖర్చులను, భూమి ధర, భవనాల ధర, యంత్రాలు, ఇతర ఆస్తులు, ప్రాథమిక ఖర్చులు, అనిశ్చిత మరియు మార్జిన్ ధనం, ప్రాజెక్టు తయారు చేయుటకు అయ్యే ఖర్చులుగా విభజన చేయుట. అంటే ఎంట్రీప్రీనియర్ తను ప్రారంభించేటువంటి పరిశ్రమలో లేదా ఉత్పత్తి చేయాలనుకునేటువంటి ఉత్పత్తిలో వాటికి భూమికి, భవనాలకి, యంత్రాలకి, ఉత్పత్తి అవసరమైనటువంటి ముడి పదార్థాలకి, వాటికి అయ్యేటువంటి ఖర్చులు, వాటికి ఉండేటువంటి మార్జిన్ ధనం, ఈ విషయాలన్నింటినీ కూడా ఎంట్రీప్రీనియర్ తన నివేదికలో పొందుపరుచుకోవాలి. ఇవన్నీ పొందుపరచడం వలన ఎంట్రీప్రీనియర్ యొక్క సామర్థ్యం ఏంటి, తన యొక్క అనుభవం ఏంటి, ఇవి తన యొక్క ఎక్స్పీరియన్స్, ఈ విషయాలన్నీ కూడా రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని చెప్పచ్చు. తర్వాత ఉత్పత్తికి కావలసిన వ్యయం, ఖర్చులు మరియు ఉత్పత్తి వల్ల కలిగే లాభాలు. అంటే ఒక వస్తువుని పరిశ్రమ నుంచి ఉత్పత్తి చేయడానికి దానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత, తరువాత ఆ ఖర్చు నుంచి తను పెట్టినటువంటి పెట్టుబడి తీసేసి లాభాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ఎంట్రీప్రీనియర్ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో పొందుపరచాలి. తర్వాత బ్రేక్ ఈవెన్ అనగా ఆదాయ మరియు వ్యయాల సరిసమానము అయినప్పుడు లాభం ఉండదు, అలాగే నష్టము కూడా ఉండదు. అంటే కొన్ని సందర్భాల్లో ఎంట్రీప్రీనియర్ పెట్టినటువంటి పెట్టుబడి, అలానే తనకు వచ్చినటువంటి లాభము, అంటే తనకు వచ్చినటువంటి ఆదాయము సమానమైనప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఎంట్రీప్రీనియర్ ఒక వస్తువుని తయారు చేయడానికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ వస్తువుని అమ్మగా తనకి 10,000 రూపాయలే వచ్చిందనుకోండి, ఆ స్థాయిని మనం ఏమని చెప్తామంటే బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే ఇక్కడ తను చేసినటువంటి వ్యాపారం వలన లేదా వస్తుత్పత్తి వలన అయినటువంటి ఖర్చు మాత్రమే వచ్చింది తప్ప తను ఎలాంటి లాభము కానీ అలానే నష్టము కానీ పొందని ప్రదేశాన్ని, స్థాయిని మనం ఏమని చెప్తామంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. అలాంటి సందర్భంలో తను వేయాల్సినటువంటి ఫర్దర్ స్టెప్ ఏంటి అనే విషయాల గురించి తను తన యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్లో తెలియపరచాలి. ప్రాజెక్టు యొక్క నివేదికలో జాబితాలోని అంశాల, వాటి ఆచరణ పద్ధతులను కూడా పొందుపరుస్తారు. ఎంట్రీప్రీనియర్ అనేవాడు ఏం చేయాలంటే తను సెలెక్ట్ చేసుకున్నటువంటి బిజినెస్లో తను సప్లై లేదా ఉత్పత్తి చేసేటువంటి వస్తువుల యొక్క విధానాలను, వాటి నుంచి వచ్చేటువంటి లాభాలను లేదా నష్టాలను ఏ విధంగా ఎదుర్కొంటాడు, వాటికి అయ్యేటువంటి ఖర్చుల గురించి, అందులో ఉండేటువంటి జాబితాల మొత్తం గురించి, వాటి యొక్క ఆచరణ పద్ధతులు, వివరాల గురించి, అన్నింటి గురించి కూడా ఎంట్రీప్రీనియర్ ఒక పక్కాగా ఏం చేయాలంటే ప్రిపేర్డ్ ప్లాన్ని తయారు చేసుకోవాలి. అవి అంశాలు అని చెప్తాం. ఇలా ఎంట్రీప్రీనియర్ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసుకోవడం వలన ఆ ఎంట్రీప్రీనియర్
ప్రారంభించేటువంటి పరిశ్రమలో ఎదురయ్యేటువంటి సమస్యల గురించి కానీ, తన యొక్క పని అనుభవం గురించి కానీ, లేదా తన యొక్క శక్తి సామర్థ్యాల గురించి కానీ, తనకి అందుబాటులో ఉన్నటువంటి వనరుల గురించి కానీ, ఈ విషయాలన్నింటి గురించి కూడా మనకి ఈ ప్రాజెక్ట్ నివేదిక అనేది ఎంట్రప్రెన్యూర్ యొక్క శక్తి సామర్థ్యాల గురించి క్షుణ్ణంగా పూర్తిగా తెలియజేస్తుంది. దీని ఆధారంగా ఎంట్రప్రెన్యూర్ యొక్క అనుభవాన్ని కానీ, అతని యొక్క విద్యార్హతను కానీ, తన యొక్క శక్తి సామర్థ్యాలను కానీ తెలుసుకోవడానికి ఇది ఒక నివేదిక ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు అన్నమాట. ప్రాజెక్టు అనేది ఎంట్రప్రెన్యూర్ లేదా వ్యవస్థాపకుడు తను అనుకున్న గమ్యాన్ని చేరడం కోసం, తర్వాత ఇతరులని ఆకర్షించడం కోసం, రుణ సదుపాయాలను, రుణ సహాయాన్ని పొందడం కోసం ఈ ప్రాజెక్ట్ రిపోర్టు లేదా నివేదికల్లోని అంశాలు అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్లాస్లో ఒక న్యూ టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.